5 అడుగుల గుంత తీసి నగ్నంగా ధ్యానం మొదలుపెట్టాడు ఒక భక్తుడు. ఉగాది రోజు ప్రకాశం జిల్లాలో ఇలా సజీవ సమాధికి ప్రయత్నించాడు ఒక భక్తుడు. గుంతలోకి వెళ్ళాక పైన రేకు పెట్టించుకొని కొడుకు సాయంతో మట్టి పోయించుకున్నాడు. గ్రామస్తులు వద్దని చెప్పినా వినకుండా సుమారు 5 గంటల పాటు గుంతలో సజీవ సమాధయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కొచ్చి కోటిరెడ్డిని గుంత నుంచి బయటికి తీశారు. అయితే పోలీసులు వెళ్లిపోయాక మరోసారి గుంతలోకి వెళ్లి సజీవ సమాధికి ప్రయత్నించాడు కోటిరెడ్డి. చివరకు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సూచనతో గుంత నుంచి బయటకొచ్చాడు కోటిరెడ్డి. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ఉగాది రోజున జరిగిన ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. తాను భూదేవి పుత్రుడినంటున్నాడు కైపు కోటిరెడ్డి. ప్రపంచ శాంతి కోసమే సజీవ సమాధికి పూనుకున్నట్లు చెప్తున్నాడు. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. భూదేవి పుత్రుడు పేరుతో సంబంధం లేదు. నాకు పేరులోకి వీరు లేరు అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికీ అమ్మ భూదేవి.